భారతీయ జనతా పార్టీలో వైసీపీ విలీనం కాబోతోందా? వైసీపీ అధినేత జగన్ కమలం పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారా? బీజేపీలో వైసీపీ విలీనాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎందుకు చెప్పారు? వైసీపీ విలీనంతో తమకు కష్టాలు తప్పవని ఇలా కమెంట్ చేశారా? విష్ణుకుమార్ రాజు ప్రకటనపై వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో విలీనం పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఉత్తరాదికి చెందిన జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను కబలించేలా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకుని మరింత బలోపేతం అవ్వాలని ఉవ్విర్లూరుతున్నాయి. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రెండు పార్టీలు మైండ్ గేమ్ ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం వరకు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ వైసీపీ పార్టీలు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కీలక నేతలంతా జంపింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కూటమి సర్కార్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తుండటంతో మరికొందరు నేతలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర చోట్ల తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా రాజకీయం చేసే పరిస్థితి లేదని, ఏదో ఓ గూటికి చేరడమే లాభమని ఫ్యాన్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ పార్టీ అధికారం కోల్పోయాక మాజీ లీడర్లంతా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో పార్టీ మారేందుకు సిద్ధమైన నేతలను వైసీపీ అధినేత జగన్ బుజ్జగించినట్లు సమాచారం. అయితే వాళ్ళు మాట వినకపోవడంతోనే జగన్ తన ప్లాన్ మార్చినట్టు తెలిసింది. పార్టీలో జంపింగ్లను నిలువరించేందుకు వైసీపీ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని సొంత పార్టీ నేతల నుండి లీకులు ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ తొందరపడి నోరు జారినట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా విశాఖలో వైసీపీ విలీనంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వైసీపీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. వైసీపీని విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని, అసలు ఏపీలో వైసీపీకి ఎలాంటి బలం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 5 సీట్లు కూడా రావని అన్నారు. బీజేపీలో వైసీపీ విలీనం అనే అంశంపై అసలు ఎక్కడా చర్చ జరగలేదని చెప్పడం సంచలనంగా మారింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇంకా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అనేది ఇంకా జీరో పోతుంది. దాంట్లో ఏమి డౌట్ లేదు. నో డౌట్ అబౌట్ వైసీపీ అండి. మన కంపు కొట్టేస్తుంది మా దగ్గరికి వస్తే. మమ్మల్ని కూడా నాశనం అయిపోమంటారు ఆ వాళ్ళని తీసుకుని. 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అది వేరు, అది రాజ్యసభ వేరు, ఢిల్లీ వేరు, ఇక్కడ వేరు. వైసీపీ కానీ ఇక్కడ 100% వ్యతిరేకిస్తాము. ఇక్కడ వ్యతిరేకిస్తాము. హిమాలయాలకు వెళ్ళి 1 సంవత్సరం తపస్సు చేసుకుంటే కొంత ఆయన మనస్తత్వం మారేదానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా మళ్ళీ ఇంకా 4 years మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి నేను మారిపోయాను, నేను తపస్సు చేసుకుని వచ్చాను. ఇప్పటి వరకైతే బీజేపీలో వైసీపీ విలీనం అనే చర్చ ఎక్కడా జరగలేదు. కానీ పార్టీకి చెందిన నేతలు బీజేపీలో చేరతారని ప్రచారం సాగింది. అయితే దీనికి విరుద్ధంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ చేసిన కామెంట్ సరికొత్త చర్చకు దారి తీస్తుందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. నిప్పు లేనిది పొగరాదు అన్నట్టుగా రాజకీయాల్లో అసాధ్యం అనేది ఉండదని అంటున్నారు. మరోవైపు తెలంగాణలోనూ విలీనం పాలిటిక్స్ మరింత ఊపందుకుంటున్నాయి. కారు పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి రాబోతుందన్నారు. అంతలోపే కేంద్ర మంత్రి సంజయ్ మరో బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీ విలీనం బీజేపీలో కాదని కాంగ్రెస్ లో విలీనం అంటూ బాంబు పేల్చారు. దాంతో బీఆర్ఎస్ విలీనం ఏ పార్టీలో అన్న డౌట్లు ఆ కేడార్ ను సైతం టెన్షన్ కు గురి చేస్తున్నట్టు సమాచారం. అయితే గులాబీ పార్టీని నిర్వీర్యం చేసేందుకు విలీనం పేరుతో రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా వైసీపీకి ఇదే రకమైన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇదంతా రాజకీయ పార్టీల మైండ్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు. మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే బీజేపీలో వైసీపీ విలీనంపై వైసీపీ నేతలు ఎలాంటి కామెంట్స్ చేశారో అని పొలిటికల్ పరిశీలకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.